కళ్యాణానికి దళిత సర్పంచ్ కి అభ్యంతరం. శ్రీరామనవమి జరిగింది కదా, దాని గురించి వార్త. నారాయణపేట జిల్లా అమ్మిరెడ్డిపల్లిలో గత 30 ఏళ్లుగా ఆ ఊర్లో సర్పంచే సీతారాముల కళ్యాణం జరిపించాలని ఆనవాయితీకి వస్తుందంట. ఈసారి కూడా సర్పంచే పూజలు కూర్చోవాలని పెద్దలు మాట్లాడుకున్నారు. దాని ప్రకారమే ఆ ఊరి సర్పంచి దాసరి లక్ష్మి అంజి ఇద్దరు సీతారాముల కళ్యాణంలో కూర్చొని పూజ చేపిస్తుంటే మాజీ సర్పంచి స్వప్నారెడ్డి వెంకటరామారెడ్డి వచ్చి మీరు దళితులు రాముని కళ్యాణం మీరు చేపించొద్దని వాళ్ళని అవమానించి లేపి వెళ్ళగొట్టి ఈ మాజీ సర్పంచి పూజ చేస్తారు. ఈ పండుగనే కాదు, దళితులకు గుళ్ళో ఏ విధంగా అవమానం జరుగుతుందో ఎన్ని న్యూస్లు వచ్చినాయో. అయోధ్యకి దళితుల విరాళాలు పనికిరావట, గుడిలోకి దళితుల బోనాలను అడ్డుకున్న అగ్రవర్ణాలు, చందాలు తీసుకునేటప్పుడు అరిష్టం గుర్తు రాలేదా, ఆలయంలో దళితులను అడ్డుకున్న అగ్రకులస్తులు, మాతో కలిసి ఆడొద్దు. ఇలాంటి విషయమైనా హిందువులు ఒకసారి ఆలోచించండి. అంటే దళితులు ఎందుకు కావాలి? కేవలం హిందూ జనాభా ఎక్కువ చూపించుకోవడానికి అందులో దళితులు కావాలా? దళితులని దేవుని దగ్గరికి రానియట్లేరని వాళ్ళకి ఆచారాలు నచ్చక వేరే మతంలోకి అంటే ప్రత్యామ్నాయం ఉన్న క్రిస్టియానిటీలోకి వెళ్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్సీలు క్రిస్టియన్ మతంలోకి మారితే వాళ్ళకి రిజర్వేషన్ రద్దని. ఇది కరెక్టేనా? బీసీలకు 27% ఉంది, వాళ్ళు కూడా క్రిస్టియన్ మతంలోకి మారితే వాళ్ళకు రిజర్వేషన్ రద్దని తీర్పేం లేదు. ఓసీలకి ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించింది ఈడబ్ల్యూఎస్ కోట కింద. బీసీలు ఓసీలు కూడా క్రిస్టియన్ మతంలోకి మారిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకేం రిజర్వేషన్ రద్దు చేయలేదు కదా. అందరూ ఒకసారి ఆలోచించండి. ఓన్లీ ఎస్సీలు మాత్రమే క్రిస్టియన్ మతంలోకి మారితే వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఎందుకు తీసేయాలి? పోనీ ఎస్సీలు హిందువులుగా ఉందామనుకుంటే వాళ్ళని ఎందుకు దేవుని దగ్గర అవమానించాలి? దళితులు రిజర్వేషన్ల ద్వారా బాగా ఎదిగిపోయారు అంటారు కానీ ఏ హోదాలో ఉన్న కుల వివక్ష అట్లనే ఉంటది. ఎన్ని కుల హత్యలు, ఎస్సీలు ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నా కూడా ఏ ధర్మమైనా చెప్పేది మనిషిని మనిషిలాగా చూడాలని. హిందువులు ఒకసారి ఆలోచించండి దీని గురించి. ఇది కరెక్టేనా? మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. మోర్ అప్డేట్స్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.